మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. మూవీలో వింటేజ్ లుక్ లో అందరినీ మెప్పించారు. ప్రస్తుతం సక్సెస్ మోడ్ లో ఉన్న చిరు రీసెంట్ గా మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో అనేక విషయాలపై రెస్పాండ్ అయి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముందుగా పాలిటిక్స్ కు వెళ్ళాక సినీ ఇండస్ట్రీతో కనెక్షన్ మిస్ అయిందని గుర్తు చేసుకున్నారు. 9 ఏళ్ల పాటు మూవీస్ తో డిస్కనెక్ట్ అయ్యానన్న మెగాస్టార్ ఎంతలా అంటే కాజల్ తమన్నా తనకు తెలియదని చెప్పారు. ఖైదీ నెంబర్ 150 మూవీకి కాజల్ ఫిక్స్ చేస్తే ఎవరని అడిగానని అన్నారు. 2 ఫీల్డ్స్ ను డీల్ చేయడం తన వల్ల కాలేదని, పవన్ కళ్యాణ్ కు మాత్రం ఆ స్టామినా ఉందని తెలిపారు చిరంజీవి. ఆ తర్వాత తనకు పాడ్కాస్ట్లు చేయాలని ఉందని చెప్పారు. లైఫ్ లో తాను నేర్చుకున్న పాఠాలను, ఎక్స్పీరియన్స్లను అందులో చెప్పాలని ఉన్నట్లుగా తెలిపారు. అయితే కొందరికి తనపై డాక్యుమెంటరీ తీయాలని ఉందని వెల్లడించారు. అదే సమయంలో డైరెక్టర్ బాబీతో చేయనున్న మూవీ అప్డేట్ కూడా ఇచ్చారు. ఆ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా కంప్లీట్ బాబీ స్టైల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి స్టూడియో కడతారని వచ్చిన వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. అసలు తనకు ఆ ఆసక్తి లేదన్నారు. నిజంగా తనకు బిజినెస్ చేయడం రాదని, ఎప్పుడూ స్టూడియో కడతానని చెప్పలేదని తెలిపారు. స్టూడియోస్ ప్రాఫిట్ ఎలిమెంట్ కాదని, ఆస్తి మాత్రం పెరుగుతుందని అన్నారు. ఏదేమైనా కూడా సిబ్బంది మీద ఆధారపడి వ్యాపారం చేయడం తనకు వీలు కాదని, అలాంటివన్నీ కూడా అల్లు అరవింద్ కే సాధ్యమని వెల్లడించారు చిరు. రీసెంట్ గా చిరు దావోస్ లో జరిగిన ఎకనామిక్ ఫోరం కు వెళ్లిన విషయం తెలిసిందే. దానిపై మాట్లాడిన ఆయన తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అందరూ ఫ్రెండ్సేనని దావోస్ కు అనుకోకుండా వెళ్లారని తెలిపారు. దీంతో అక్కడున్న కొందరు మిత్రులు ఇండస్ట్రీ తరపున కార్యక్రమానికి హాజరవ్వాలని కోరినట్లుగా పేర్కొన్నారు. అందుకే వెళ్లానని అన్నారు. ఆ తర్వాత సరైన సందర్భం దొరికితే టాలీవుడ్ తరపున పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే బాగుంటుందని మనసులో మాటను బయటపెట్టారు. కావాలంటే మీడియా వాళ్ళు అది చేయొచ్చని అన్నారు. తానెప్పుడు కూడా మీడియాతో క్లోజ్ గానే ఉంటానని, వారి కోసం అనేక డ్రెస్లు మార్చి ఫోటో షూట్స్ చేస్తూ ఉంటానని తెలిపారు. తానెప్పుడు కూడా బిజీగా ఉంటానని, అసలు ఖాళీ ఉండదని అన్నారు. రోజు జిమ్, నిద్ర, షూటింగ్స్, వచ్చిన ఫ్రెండ్స్ ను కలవడం, అలా సింపుల్ గా రోజు కంప్లీట్ అయిపోతుందని చిరు చెప్పుకొచ్చారు.